శుభములు సమాధానము కలుగుగాక. నూతన సంవత్సరపు శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తుంటాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ 2022. ద స్క్రిప్చర్ వాజ్ రెడ్ ఫర్ us. లేఖన భాగం మన కొరకు చదవబడ్డది. మనకు పేతురు గ్రంథం అనగానే పేతురు శ్రమలను గురించి ఎక్కువగా రాస్తాడు. చాలా కాలం క్రితం దాదాపుగా నేను రక్షించబడినటువంటి సమయంలో గ్రహాం స్టెయిన్స్ మరియు వారి ఇద్దరు చిన్నపిల్లలు ఫిలిప్ తిమోతి వారి చిన్న పిల్లలు దాదాపుగా వారు ఒక 4 లేక 5 సంవత్సరాల వయసు. ఆయన ఒడిశా రాష్ట్రంలో, ఇంతకుముందు ఒడిశా అనేది ఇప్పుడు ఒడిశా అంటున్నారు, అక్కడ ఒక మిషనరీగా కుష్ఠరోగులను బాగు చేస్తూ ఉండేవాడు. మరి ఎంతమందికి ఈ విషయం తెలియదో నాకు తెలియదు. అకస్మాత్తుగా అక్కడ ఉండేటటువంటి మతోన్మాదులు ఒక దినం, ఒక చలికాలం వారు కారులో ఉండగా, వారు పిల్లలు తను కారులో ఉన్నప్పుడు ఆ కార్స్ డోర్ లాక్ చేసి ఆ కారు పైన పెట్రోల్ పోసి వారందరినీ కూడా సజీవదహనం చేశారు. మరి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అక్కడ నేను గ్రహించినటువంటి విషయం ఏంటంటే, దేవుడి వాక్యంలో రాయబడిన రీతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:26 శరీరంలో ఒక అవయవం ఘనత పొందితే శరీరం అంతటికి ఘనత, శరీరంలో ఒక భాగము ఒక అవయవము గాయపడితే లేక దెబ్బ తగిలితే ఇబ్బంది పడితే శరీరం అంతటికి. క్రీస్తు శరీరంలో భాగమైనటువంటి ఒక మిషనరీ గ్రహాం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుంచి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో తన మత ప్రచారం చేయడానికి బదులుగా కుష్ఠరోగులు అంటే మనం దూరం నుంచే కావాలంటే ఓ 2 రూపాయలు పడేస్తాం, ఓ 5 రూపాయలు పడేస్తాం, కానీ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు? మనందరికీ తెలుసు. ఒకనొకప్పుడు ఒక మిషనరీ కుష్ఠరోగుల మధ్యలో సేవ చేస్తూ గ్లౌజ్ పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే ఆయన కుష్ఠరోగులతో సహవాసం చేసి వాళ్ళని ముట్టుకొని ఆయన కూడా కుష్ఠతో చచ్చిపోయాడు. మత ప్రచారం చేయకుండా కేవలం కుష్ఠరోగులకు వైద్యం అందిస్తున్నటువంటి ఆ మిషనరీని మత ప్రచారకుడని చిన్న పిల్లల్ని ఇద్దరిని ఫిలిప్ తిమోతిని తర్వాత తనను కూడా సజీవంగా దహనం చేశారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా స్పందించారు. చాలా మంది అనేది ఇక్కడ ఏంటంటే చాలా విచారకరము, చెప్తే నాకే బాధ అనిపిస్తుంది. అదే ఆ బజరంగ్ దళ్ వాళ్ళు అలాంటి హిందూ సంబంధమైనటువంటి వాళ్ళు. సో అక్కడ ప్రపంచమంతా కూడా ఉలిక్కిపడింది, ప్రపంచమంతా కూడా వారికి అండగా నిలబడింది, ప్రపంచమంతా కూడా వారి వరకు ప్రార్థన చేసింది. అర్థమైంది ఏంటంటే, ఎవరికైనా ఎక్కడో జరిగితే మనం కూడా దాంట్లో భాగస్వాములము ప్రార్థన చేస్తామని తెలుసు. కానీ ఇక్కడ 3వ సర్వీస్లో కొన్నిసార్లు ఈ ఫస్ట్ సండే చెప్పాల్సి వస్తుంది, చెప్పొద్దనుకున్నా. కానీ ఎవరికైనా అనారోగ్యం అయితే కనీసం నాకు చెప్పకపోయినా పర్లేదు, సంఘ కార్యవర్గానికైనా తెలియజేయండి. చచ్చిపోతే కూడా చెప్పట్లేదు, డైరెక్ట్ చర్చికి తీసుకొని వస్తున్నారు అంతే. ఈ కొత్త సంవత్సరంలో అపోస్తలుడైన పేతురు అక్కడ హెచ్చరిక చేస్తూ హెచ్చరికలోనే ఆశీర్వాదం ఇస్తున్నాడు. గత కొద్ది దినాల నుంచి, నేను ఒక 2 వారాల నుంచి ఈ మాట చెప్తూ ఉన్నాను. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. అంతకంటే ముందు 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా రాయబడ్డది, లోకమందున్న మీ సహోదరుల యందు ఇలాంటి శ్రమనే నెరవేర్చున్నవని ఎదిగి విశ్వాసమందు స్థిరులైనని. చూసారా, వాళ్ళు పాపం, నేను అప్పటికి విశ్వాసంలో కొత్త, నాకు ఏది తెలియదు, మీ తెలియదు. అంటే ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు ఉంటారని నాకు తెలియదు, కాకపోతే కొత్తగా జన్మించాను అంతే. ఆంగ్లంలో ఇలా రాయబడినది,
న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ నేను వాడుతూ ఉంటాను. ఎక్కువ అది థియాలజికల్ స్టూడెంట్స్ వాడతారు. 10వ వచనం మాత్రం చదువుతాను, 9 కూడా చదవచ్చు. లోకమందు అనే మాటకు ఇక్కడ బోల్డ్ అనే మాట వాడబడ్డది. 9, 10 చదువుతాను. రెసిస్ట్ హిమ్, నేను ఆంగ్లంలో చదువుతున్నాను. స్టెడ్ఫాస్ట్ ఇన్ యువర్ ఫెయిత్, ఫర్ యు నో దట్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ For you know that your brothers and sisters in all the world are undergoing the same kinds of suffering. And after you have suffered for a little while, the God of all grace, who has called you to His eternal glory in Christ, will Himself restore, support, strengthen and establish you. చూడండి, ఇక్కడ సపోర్ట్, స్ట్రెంగ్థన్ అండ్ ఎస్టాబ్లిష్ యూ, పూర్ణంగా చేసి స్థిరపరిచి. చెప్పండి, ఈ ఉదయకాలం మనం ఈ సంవత్సరంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. మనందరికీ తెలుసు, 12 మంది శిష్యుల్లో ఎక్కువగా రియాక్ట్ అయ్యి వెంటనే రెస్పాండ్ అయ్యేవారు ఎవరు? పేతురే. నిస్సందేహంగా ఆలోచన చేయకుండా చెప్పాల్సిన మాట ఏంటంటే పేతురు. ఎందుకంటే మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు శ్రమలను గురించి చెప్తే పేతురు ఏమన్నాడు? ప్రభా, నీకు ఈ శ్రమ వద్దు, నీవు ఎలాంటి కష్టం పొందకూడదు అంటే యేసు ప్రభు అన్నాడు. ఏమన్నాడు? సాతానా, నా వెంటరా, నీవు దేవుని సంగతులను ఆలోచన చేయడం లేదు. శ్రమ వద్దు అన్నటువంటి వ్యక్తి శ్రమ గురించి మాట్లాడుతున్నాడు అంటే మనకు ఆశ్చర్యం అనిపించదా? తొందరపడేటువంటి వ్యక్తి, మనకు మాదిరిగా ఉండండి అన్నటువంటి వ్యక్తి మనకు రాస్తే మనకు ఆశ్చర్యం అనిపించదా? మరి ఈ యొక్క పేతురు రాసిన పత్రిక అనగానే మనకు ఒక పిక్చర్ రావాలి. శ్రమంలో ఉన్నటువంటి వారికి ఇది ఆయన ఊతమిస్తూ రాస్తూ ఉన్నాడు. చెదిరిపోయినటువంటి వారికి భక్తుడు యాకోబు కూడా అవే మాటలు రాస్తాడు. చెదిరిపోయినటువంటి యాత్రికులు అని అంటాడు. పొంతు, గలతీయా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి ఒక పేతురు భక్తుడే మన జ్ఞాపకం చేస్తాడు. ఏంటి అంటే, మనం ఈ భూమి మీద పరదేశంలో, కానీ కొన్నిసార్లు ఆ మాటలు చెప్తాం కానీ ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటాం. పేతురు గారే అన్నాడు మత్తయి సువార్త 17లో, మార్కు సువార్త 9లో, లూకా 9లో ఏమన్నాడు? ప్రభా, నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి, ముగ్గురికి ఇక్కడ పర్ణశాలలు కట్టేనా? ఇక్కడే ఉండిపోదామా? అలా అన్నటువంటి వ్యక్తి ఇక్కడ మరి తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పెట్టిమట. మొదటి పత్రికలో చెప్తాడు, అవసరమును బట్టి 6,000 వచనాలు, అవసరమును బట్టి మీరు నానా విధములైనటువంటి కొంత శ్రమను అనుభవించాల్సి వస్తుంది. తప్పకుండా యేసు ప్రభువు ఆరంభించడం ధన్యతతోనే చెప్పాడు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. జాన్ బనియన్ అనే ఒక వ్యక్తి యూకేలో, మనందరికీ తెలుసు, బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడబోతున్నటువంటి గ్రంథం ఏది? మనం నిస్సందేహంగా ఎలాంటి సందేహం లేకుండా చెప్పే మాట ఏంటంటే యాత్రికుని ప్రయాణం, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని ఆంగ్లంలో ఉంటుంది. మరి తను కూడా బెడ్ఫోర్డ్ లండన్ జైల్లో దాదాపు 12 సంవత్సరాలు ఉన్నాడు. 12 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి పాఠాలు ఆయన నేర్చుకున్నాడు. అక్కడే ఆయన మదిలో ఒక వచ్చినటువంటి తలంపు, యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం అక్కడ రాయగలిగాడు. ప్రభువుతో ప్రేమైనటువంటి వాళ్ళారా, అపోస్తలుడైన పేతురు మనందరినీ కూడా ఏం చెప్తున్నాడంటే, తప్పకుండా తన నిత్యమహిమకు మిమ్మును పిలిచినటువంటి సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం అంటే కొంచెం కాలము
అవసరాన్ని బట్టి తప్పకుండా ఆ 6-7 వచనాలు అంటాడు, ఎందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతం ఉన్న కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది అని 6వ వచనంలో అలా రాస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనందరికీ తెలుసు, ఒక బంగారం కానీ ఒక వెండి కానీ శుద్ధి చేయబడాలంటే అందులో ఆంగ్లంలో డ్రోస్ అంట, అంటే మస్తు అన్నమాట. ఆ మస్తు అంతా కూడా పోవాలంటే ఒకవేళ మన దగ్గర బంగారం ఉంది, అది నిజమైన బంగారా కాదని పరీక్షించడానికి ఎలా తెలుస్తుంది? కాబట్టి అగ్నిలో మీరు కంసాలి వారి దగ్గరికి వెళ్తే ఈరోజు అన్ని జాతుల వారు చేస్తున్నారు. అతని దగ్గరికి అతను ఏం చేస్తాడు? అగ్నిలో వేసి పరీక్షిస్తాడు. మషిన్లో వేస్తే చిటికలో ఇంత పెద్ద బంగారం ముద్ద అయిపోతుంది. ఆభరణాలను ముద్దగా చేస్తారంటే అది నిజమైన బంగారే ఉంటుంది, మిగతాదంతా కూడా పోతుంది. అలాగే భక్తుడు పేతురు అంటున్నాడు, మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువు చెప్పారు, హింసలోనే క్రైస్తవం ఎదిగింది. నిన్న దినం కూడా మనం సందేశం విన్నాం, హబక్కూకు గ్రంథంలో సందేశం విన్నాం. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది ఏంటి అంటే మొదటి దినం కూడా విన్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున మనకు శ్రమ అనుభవించడం కూడా ప్రభు మనకి ఇచ్చాడని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:30 మనం చూశాం. మనం ఆయనతో కూడా ఆ మహిమను పొందుకోవాలంటే తప్పకుండా ఇలాంటి శ్రమను మనం అనుభవించవలసింది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు. అపోస్తలుడైన పౌలు చాలా చోట్ల చెప్తాడు, ఏమంటే మనందరికీ కూడా ఎగరిచ్చేస్తాడు. రోమపత్రిక 1:11 చెప్తాడు, రోమపత్రిక 8:18 చెప్తాడు, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎంత దగ్గరవి కావని. ఒక వ్యవసాయదారుడు 4 మాసాలు కష్టపడిన తర్వాత ఆ యొక్క పంట తన చేతికి వచ్చినప్పుడు ఆ కష్టమంతా మర్చిపోయి ఆ పంటను బట్టి తను ఎంతగానో దేవుని స్తుతిస్తాడు. అలాగే ఒక స్త్రీ 9 మాసాలు గర్భంతో ఉండి ఎంత ప్రసవ వేదన మనకు తెలుసు. ఆమె ఎముకలన్నీ కూడా పటపట విరిగిపోయే పరిస్థితి. అలాంటి ఆ ప్రసవ వేదనలో ఒక శిశువుకు జన్మనిచ్చినప్పుడు ఆ కష్టమంతా ఆ ప్రసవ వేదన మర్చిపోయి యేసు ప్రభువు చెప్పినటువంటి యోహాను సువార్త 16వ అధ్యాయంలోని ఆ మాట మనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చింది కనుక ఆమె వేదన పడను. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము. ఈ కష్టమంతా ఇదంతా తాత్కాలికమే. నథింగ్ కెన్ సెపరేట్ us from the love of Christ అని అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 8:35లో తెలియజేశాడు. అక్కడ క్రీస్తు ప్రేమ నుంచి మనం ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను, కరువైనను, ఖడ్గమైనను ఎడబాపునా అని 8:30లో అంటాడు. ఇక్కడ అపోస్తలుడైన పేతురు కూడా 1వ అధ్యాయం మొదలుకొని 5వ అధ్యాయం వరకు ఒకే మాట చెప్తున్నాడు. ఓన్లీ వన్ వర్డ్. అదేంటంటే ఆ పిలిచినటువంటి దేవుడు తప్పకుండా మిమ్మల్ని పూర్ణంగా చేయడానికి, టు మేక్ యు పర్ఫెక్ట్. ఒక శిల్పి మన పాట పాడుతుంటా కదా, శిల్పి చేతిలో శిల నేను అనుక్షణము నన్ను. ఒక శిల్పి ఒక చిత్రము లేకపోతే ఒక బొమ్మ తయారు చేసే సమయంలో, చెక్కే సమయంలో, అది చెక్క కావచ్చు, అది రాయి కావచ్చు, అది మార్బుల్ కావచ్చు, దాని రూపము రావడానికి తను చెక్కుతూనే ఉంటాడు. ఒక్క రోజులో కాదు, అది ఎంత సమయం పడుతుందో తెలియదు. కొంతమందికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. ఈ మధ్యలో రకరకాల ఫేస్బుక్లలో అక్కడ పెడుతూ ఉంటారు. ఏంటి అంటే ఒక వ్యక్తి చెట్టు మ్రానునే యేసుక్రీస్తు యొక్క ఆ ముఖంలాగా తను చెప్తూ ఉంటాడు. అంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి టాలెంట్ అన్నమాట. అంటే అవసరమైనది కూర్చుతాడు, అవసరం లేదంతా కూడా
తీసేస్తుంటాడు. ఇన్ ఆర్డర్ టు మేక్ us పర్ఫెక్ట్, మనల్ని పూర్తిగా చేయడానికి మనందరికీ తెలుసు. యోసేపు విషయంలో అక్కడ ఏం జరిగింది? తను యవనస్తునిగా 17 సంవత్సరాల వయసులో ఉన్నాడు 37వ అధ్యాయంలో. కానీ ఎప్పుడైతే ఆయన ఐగుప్తు దేశం అంతటి మీద రాజయ్యాడో 30 సంవత్సరాల వయసు అని అక్కడ 41వ అధ్యాయంలో రాయబడింది. 41, 41, 42 రాయబడింది. నిన్న దినం దైవజనులు చెప్తున్నారు కదా, ఆయన ఎందుకు అన్ని దేశాల ప్రజలు వచ్చారని. అదే విషయం నేను చెప్తున్నాను. బైబిల్ అంతటిలోకి ఎలా అద్భుతం ఏంటంటే, ఒక బానిస ఒక దేశానికి అధ్యక్షుడిగా మారడం. చప్పట్లు కొట్టి మనం దేవుని బయట వస్తాం. ఒకవేళ మనం అనుకున్నాం చూడండి, దేవుని యొక్క ప్రణాళిక. ఆ యోసేపు గోతిలో త్రోసివేయబడ్డప్పుడు, ప్రభా ఈ శ్రమ ఎందుకు? ఆ యోసేపు చెరసాలలో వేయబడ్డప్పుడు ఈ శ్రమ నాకు ఎందుకు ప్రభా అని అంటే, 41వ అధ్యాయం 57వ వచనంలో ఆదికాండంలో రాయబడిన మాట సమస్త దేశస్థులు అనే మాట రాయబడ్డారు. అన్ని దేశాల వారు. మనం గమనించాలి, ఆదికాండంలో 7వ అధ్యాయంలో వచ్చినటువంటి జలప్రళయము దట్ వాస్ యూనివర్సల్ ఫ్లడ్, ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటిది. అదే రీతిగా ఆదికాండం 42వ అధ్యాయంలో వచ్చినటువంటి కరువు కూడా ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటివి. అన్ని దేశాలు కూడా ఆయన దగ్గరికి వచ్చాయి. సమస్త దేశస్థులు అనే మాట అక్కడ రాయబడ్డాయి. ఆయన అన్నాడు, ఫరో అన్నాడు, ఫరో నేనే, కానీ నీ అనుమతి లేని ఎవరు కూడా చెయ్యొద్దు, కాలెత్తొద్దు, వందనము చేయుడని కేంద్రం వేశాడు. అక్కడ 41 మాట రాయబడ్డాయి. మరి పూర్ణంగా చేయడానికి ఇన్ ఆర్డర్ టు మేక్ us పర్ఫెక్ట్ అనే మాట రాయబడ్డాయి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఒక్క రోజులో కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అపోజినటువంటి పేతులు ఈ పత్రికలో ఆరంభం నుంచి 6-7 వచనాల్లో, ఇంకా అక్కడ మీకు ఆ 18వ వచనంలో, ఆ 19వ వచనంలో తను చెప్తూ ఉన్నాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లు ఆయన మేము వెండి బంగారం వంటి క్షయమైన వస్తువులతో మీరు విడిపోబడలేదు, కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలకమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విమోచింపబడ్డారని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇంకా 2వ అదే వచనంలో అక్కడ చెప్తున్నాడు, 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలైతే నడుచుకోవడానికి మీకు మీకంటే ముందుగా క్రీస్తు శ్రమ పడ్డాడు. ఒకవేళ మీరు నీతి నిమిత్తం హింసింపబడుతున్నారా, మీరు ధన్యులు అని 2వ అధ్యాయం 18వ వచనం చెప్తాడు. 3వ అధ్యాయం 14-15 వచనాల్లో కూడా చెప్తాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, మరి ఒక్క రోజులో కాదు, కానీ మరి మనం యోసేపు విషయాన్ని మనం చూసాం. దాదాపుగా ఆయన ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావడానికి ఎంత సమయం పట్టింది? 13 సంవత్సరాల సమయం పట్టింది. అంటే at the age of 17 years Joseph was sold out to the Egypt. 20 వెండి నాణాలకు ఆయన అమ్మబడ్డాడు. మరి యోసేపు మాత్రమేనా? దావీదు కూడా 15 సంవత్సరాల వయసులో రాజయ్యాడు, కానీ ఏది ఆ రాజరికం అనుభవించలేదు. ఒకటే తమ్ముడే అయిపోయింది సౌలు చేత. కొండల్లో పారిపోవడం, గుహల్లో దాచుకోవడం. 30 సంవత్సరాల వయసులో ఆయన రాజ్యాన్ని అనుభవించాడు. 15 సంవత్సరాలు పరుగు. మరి ఇక్కడ నూతన నిబంధనలో అపోజినటువంటి పేతులు కూడా మనందరినీ రాజులైనటువంటి యాజక సమూహంగా 2వ అధ్యాయం 9వ వచనంలో చేస్తూ మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పిస్తున్నామని 2వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ తెలియజేస్తున్నాడు. మనం కూడా యాజకులము, క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి ఉండగా అపోస్తలుల యొక్క పునాదుల మీద మీరు కట్టబడుచున్నారని అపోజినటువంటి పౌలు ఎఫెసీ పత్రిక 2:20లో చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11లో చెప్తాడు, వేయబడ్డ తప్ప మరొక పునాది వేయబడలేదు. ఆ పునాది బిగ్గరగా చెప్పాలి, ఆ పునాది యేసుప్రభువే. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని
పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ఆయనకు ప్రభావం కలుగును గాక. ఆమేన్ అని చెప్తున్నాడు. హెచ్చరికతో ఆరంభించి ప్రార్థన ఆశీర్వాదం లాగా చేస్తున్నాడు అపోజిట్ పేతురు. ప్రభువునందు ప్రేమటువంటి వారులారా, అపోజిట్ పేతురు ఒకటి మాత్రమే చెప్తాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించేలా సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను అని 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. ఒకవేళ మీకు శ్రమ కలుగుతుంటే అక్కడ 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు చూడండి. 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారైన కదా సంతోషించండి. అది కొత్త కాదని ప్రభువు నన్ను పిలిచిందే. మీ యందు నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని I have conquered the world. నేను జయించడం మాత్రమే కాదు, ఆ జయించే శక్తి మీకు కూడా ఇచ్చాను. మా నాన్న ఒక మాట చెప్పేవాడు. ఏంటి అంటే నేను యేసుప్రభు నమ్మక ముందు చిన్నప్పుడు చెప్పేవాడు, అరే ఓపిక పట్టుకుంటే ఓరగలు మనది అవుతుంది రాలేదు. చెప్పండి, ఓపిక పట్టుకుంటే ఓరగలు అంటే దాని అర్థం ఏంటంటే మనం చాలా ఓపికతో దేవుని రాజ్యం కొరకు కనిపెట్టి దాన్ని స్వతంత్రించుకోవాలి. అపోజిట్ పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మంచి అద్భుతమైనటువంటి మాట తెలియజేస్తున్నాడు. మనం చదువుతాం. మనం ఆయనతో కూడా ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే 8వ అధ్యాయము 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడేలా క్రీస్తుతోని. సో శ్రమ లేకుండా నాకు శ్రమ వద్దు ప్రభా, నాకు శ్రమ వద్దు, ఏ కష్టం వద్దు నాయన. ఒక పరీక్ష రాయాలంటే తాను చాలా సిద్ధపడాలి. మరి సిద్ధపడకుండా అక్కడికి పోతే మనకేమన్నా చిప్పిస్తారా? కష్టపడాలి. మరి ఆ పరీక్ష రాయాలంటే ఆ పరీక్ష రాయగలిగితేనే మనం ఆ పరీక్షలోకి వెళ్తాం. అలాగే జీవితం అనే పరీక్ష ఇది, విశ్వాసం అనే పరీక్ష. మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అని భక్తుడు యాకోబు 1:5లో తెలియజేస్తాడు. మీరు నానా విధమైన శోధనలో పడినది మహానందమని ఎంచుకోండి అని అంటాడు. When you face the different trials of temptations, consider it nothing but joy అని భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రభువునందు ప్రేమటువంటి వారులారా, అపోజిట్ పౌలు గారికి కూడా ఇలాంటివన్నీ కూడా చాలా వచ్చాయి. కానీ ఆ శ్రమ తను ఏమంటాడు తెలుసా? చులకనగా భావిస్తున్నాడు, క్షణమాత్రముగా భావిస్తున్నాడు. ఇక్కడ మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలోని అపోజిట్ పౌలు యొక్క స్టేట్మెంట్ ఒకటి మనం చూసాము. 16 నుంచి 18 వచనాల వరకు మనం చదువుకున్నాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాము, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ధ్యానించుచున్నాం కనుక క్షణమాత్రమందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. ఈరోజు ఆధునిక క్రైస్తవులకు శ్రమ అంటే ఇష్టం లేదు. వారు క్రైస్తవులే కావచ్చు, లేక పాస్టర్ పిల్లలు కూడా కావచ్చు. ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ. క్రైస్తవ కుటుంబంలో 3-4 తరాల నుంచి ఉండవచ్చు. కానీ చిన్న కష్టం వస్తే కూడా వారు తమ జీవితాన్ని ముగించుకునే అవకాశం ఉన్నది క్రీస్తులో లేకపోతే. నా యందు మీరు, మీ యందు నా వాక్యము నిలిచినట్లా మీకు ఏది ఇష్టం అడుగుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడు. మనం ఆయనలో లేకుండా ఎన్ని అడిగినా కూడా ఆయన చిత్తానుసారంగా ఆయన మనకి ఇవ్వడు. అప్పుడు మనం ఫెయిల్ అయిపోతాము. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డు నథింగ్. నాకు వేరుగా ఉండి మీరేమి తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఫలింపదు.
పని ప్రతి తీగను ఆయన తీసి కత్తిరించేస్తాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. అపోజిట్ పౌలు పత్రికలన్నింటిలో కూడా చాలా చెప్తున్నారు. మీ విశ్వాసాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, మీ విశ్వాసాన్ని బట్టి మేము స్థిరంగా ఉన్నాము, ఆనందిస్తున్నాము. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురింపబడుచున్నదని కూడా చెప్తాడు. రోమా పత్రిక 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట అపోజిట్ పౌలు చెప్తున్నాడు. చూడండి 8వ మాట, 8వ వచనం 1:8. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచున్నది బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. వారి విశ్వాసం ఎలా ఉంది అంటే చూడండి 11వ వచనం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకు కలిగిన విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలని. చాలు. టు ఫార్మ్ అండ్ ఫైట్, స్థిరపడాలి. దాన్ని ఆంగ్లంలో ఎస్టాబ్లిష్మెంట్ అంటారు, పర్ఫెక్షన్ అంటారు. సపోర్ట్ అనే మాట కూడా అక్కడ ఆంగ్లంలో రాయబడుతుంది. సో ఒక్క దినంలో కాదు, ఒక రాక్ వరల్డ్ ఆభరణంగా తయారు కావాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అదే రీతిగా ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా కావడానికి మోషే 40 సంవత్సరాలు రాజభోగాన్ని అనుభవించాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రజలు నడిపించాడు. మొత్తం 40 ఎన్ని చెప్పండి? 120 సంవత్సరాలు, 312. ప్రభునందు ప్రేమటువంటి వారు. ఇక అపోజిట్ పౌలు గురించి మనం చాలా చూడగలము, పేతురు గారి గురించి కూడా మనం చాలా చూడగలము. మరి మరలా మనం పేతురు రాష్ట్ర 1వ పత్రికకి వెళ్ళి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపోజిట్ పేతురు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మనకు కలగడానికి అనగా వచ్చే కాలం మీరు శ్రమ పడ్డ పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు మనందరికీ తెలుసు, వారు 430 సంవత్సరాలు గట్టి చాకరీ చేశారు. ఇలాంటివన్నీ కూడా దేవుని ప్రజలు. ఇందాక మనం దావీదు గురించి చూసాం. ఒకటే రన్ 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 ద రేస్ టు విన్ ఇట్. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సో పూర్ణంగా చేసి స్థిరపరిచి విశ్వాసంలో స్థిరంగా ఉండడం. అపోజిట్ పౌలు అక్కడ విశ్వాసంతో చెప్తూ ఉంటారు, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, మీరు విశ్వాసం నుండి తొలగకుండా ఉండాలని తెలియజేస్తారు. సో ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే స్లిప్డ్ క్రిస్టియన్స్ చాలా మంది అయిపోతున్నారు. వారు నెమ్మదిగా జారుకుంటున్నారు విశ్వాసం నుంచి. కొంతమంది ఇంకా ఏమంటారంటే మా అమ్మ నాయన అదేదో మతం పట్టింది అంతే. మేము కాదు. నేను చాలా కాలం క్రితము నాగరికర్నూలు ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాను ఒక విలేజ్లో. సో ఆంగ్లం నేర్చుకోవడానికి ఒక లెక్చరర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్. నేను సార్ మీరు క్రిస్టియన్స్ అంటే మేము కాదని మా అమ్మ నాన్న ఏదో మతం పట్టుకున్నారు అన్నాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ అమ్మ నాన్న ఏదో మతం పట్టుకున్నారట, అంతే, ఆయన కాదట. ప్రభునందు ప్రేమైనటువంటి మాట. ఈ మధ్యలో నేను మరొక మాట కూడా చెప్పాను. ఒక సహోదరి వెళ్ళి ఒక రోమన్ క్యాథలిక్ వృద్ధుడిని దావీదు గురించి అడిగితే ఎవరమ్మా దావీదు అని అన్నాడట. ఎక్కడున్నాడు ఆ దావీదు అని అన్నాడు. అంటే ఆమె ఆశ్చర్యపోయిందట. దావీదు గురించి నేను కదా మీకు ఏమో నాకేం తెలుసు, నేను బయట చదివి కదా. ఉదయకాలం యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలేను. వాన కురిసెను, వరదలు కొట్టెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద పట్టబడ్డది, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. కారణం ఏంటి? ఆ ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డది. పాత నిబంధన గ్రంథంలో కూడా దావీదు అంటాడు. ఇప్పుడు దావీదు అన్నాను, దావీదు గురించే వచ్చింది. నీ మార్గంలో ఏదో నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నా అడుగులు జారలేదని 17వ కీర్తన 5వ వచనంలో చెప్తాడు. 18వ కీర్తనలో కూడా అద్భుతమైన మాట చెప్తాడు. ఆ కింద
చాలా అద్భుతమైనటువంటి మాట. అది నేను ఒకసారి చదవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, 17:5 చెప్పాను, 18లో కూడా ఆ అద్భుతమైనటువంటి మాట ఒకసారి మనం చూసాం. దావీదు చెప్పేటటువంటి ఆ మాట 18వ కీర్తన కూడా 21, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచేవాడను. ప్రభునందు ప్రేమ ద్వారా ఈ నూతన సంవత్సరం